Okay. Next important theorem, Rolle's theorem. State and prove Rolle's theorem. Statement. F from closed A comma B to R such that first one, F is continuous on closed A comma B. Second one, F is differentiable on open A comma B. Third one, if f of A is equals to f of B. F అనేది continuous, f అనేది differentiable, f of A is equals to f of B. Then there exists C belongs to open A comma B such that f dash of C equal to 0. ఇది Rolle's theorem. సో Rolle's theorem ఏం చెప్తుందంటే f అనేది కంటిన్యూస్, డిఫరెన్షియబుల్, f of A ఈక్వల్ టు f of B అయితే C అనే ఎలిమెంట్ ఏకి దీనికి మధ్య తీసుకున్నప్పుడు దాని యొక్క డిఫరెన్షియేషన్ 0, f dash of C 0 అని ప్రూఫ్. సో ఏంటంటే సో ఫస్ట్ ఇచ్చింది రాసుకోవాలి. మనం ఈ మూడు కండిషన్లు యూజ్ చేసి ఇది ప్రూవ్ చేయాలి. గివెన్ దట్ f ఈజ్ కంటిన్యూస్, ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం. f ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ A comma B. కంటిన్యూస్ అయితే బౌండెడ్ అవుతుంది. ఇంప్లైస్ f ఈజ్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ A comma B. బౌండెడ్ అయితే ఇన్ఫిమమ్ ఉంటుంది, సుప్రీమమ్ ఉంటుంది. ఇంప్లైస్ f అటైన్స్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్. ఎఫ్కి ఇన్ఫిమమ్ ఉంటుంది, సుప్రీమమ్ ఉంటుంది. ఇన్ఫిమమ్ని లెట్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎం, లెట్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు ఎం దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అనుకుందాం. లెట్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం ఎఫ్ ఆఫ్ బీటా అనుకుందాం. సో ఎఫ్ యొక్క ఇన్ఫిమమ్, సుప్రీమమ్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? సో ఫస్ట్ కండిషన్ మనం యూజ్ చేసాం, మిగతా రెండు కండిషన్కి కూడా యూజ్ చేయాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. అదే కదా ప్రూవ్ చేయాలి. దీనికి రెండు కేసులు ఉన్నాయి. కేస్ 1లో ఏం చేస్తామంటే కేస్ 1లో సుప్రీమమ్ ఈక్వల్ టు ఇన్ఫిమమ్ అని తీసుకుందాం. లైక్ స్మాల్ m ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M. అది కేస్ 1. స్మాల్ m వాల్యూ క్యాపిటల్ M వాల్యూ ఈక్వల్ అయింది అనుకోండి. సో ఆ ఫంక్షన్ని ఏమంటామంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ఎందుకంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఉంది. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. ఇక్కడ x బదులు మీరు ఏ వాల్యూ వేసినా వాల్యూ మారదు. దీనికి ఇన్ఫిమమ్ రెండే, సుప్రీమమ్ కూడా రెండు ఈక్వల్ అయినప్పుడు ఆ ఫంక్షన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ therefore f is constant function. Therefore f dash of c is equals to 0. hence proved. ఇది ఫస్ట్ కేసు మనం ఈజీగా ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కేసు ఏంటి? ఇన్ఫిమమ్ ఈక్వల్ టు సుప్రీమమ్ తీసుకుంటే కాన్స్టెంట్ ఫంక్షన్ వస్తుంది. అప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ 0 అలా ప్రూవ్ అవుతుంది. రెండో కేసులో m నాట్ ఈక్వల్ టు m అని తీసుకుంటాం. కేస్ 2 స్మాల్ m నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ M అని తీసుకుంటాం. స్మాల్ m వాల్యూ క్యాపిటల్ M వాల్యూ సమానం కాదని తీసుకుంటాం. అప్పుడు సిన్స్ f ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ b అని వాళ్ళు ఇచ్చారు కాబట్టి అయితే f ఆఫ్ a mకి సమానం అవ్వాలి, లేదా f ఆఫ్ b క్యాపిటల్ M సమానం అవ్వాలి. అర్థమవుతుందా? అప్పుడు ఏ రాయొచ్చు అంటే ఎయిదర్ capital M not equal to f of a and capital M not equal to f of b, or
స్మాల్ m నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అండ్ స్మాల్ m నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఇక్కడ m నాట్ ఈక్వల్ టు m, కానీ ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ బి సమానం కాబట్టి m అనేది ఎఫ్ ఆఫ్ ఏకి సమానం కాకూడదు, ఎఫ్ ఆఫ్ బికి సమానం కాకూడదు. లేదా క్యాపిటల్ m అనేది ఎఫ్ ఆఫ్ ఏకి సమానం కాకూడదు, ఎఫ్ ఆఫ్ బికి సమానం కాకూడదు. మనం ఫస్ట్ కేసు తీసుకుందాం. సపోజ్ capital M not equal to f of a and small m capital M not equal to f of b అని తీసుకుందాం. క్యాపిటల్ M అంటే ఏమనుకున్నాం మనం? f of beta అంటే ఏమైందంటే f of beta not equal to f of a and f of beta not equal to f of b అంటే మనం దీంట్లో ఏం చెప్తుందంటే beta not equal to a and beta not equal to b. బీటా వాల్యూ ఏ అవ్వదు, బీటా వాల్యూ బి అవ్వదు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చంటే బీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. చూసారు ఇక్కడ బీటా వాల్యూ ఓపెన్ ఏ కామా బి. ఏకి బికి మధ్యలో ఉండాలి వాల్యూ ఉందా లేదా? ఇక్కడ సి ఇచ్చారు, మనం బీటా అనుకున్నాం, ఏదైనా తీసుకోవచ్చు. సో బీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి ఫస్ట్ లైన్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దీనికంటే ముందు given that ఇక్కడ f అనేది డిఫరెన్షియబుల్ కదా, f is differentiable on open a comma b. f అనేది డిఫరెన్షియబుల్ అండ్ బీటా నాట్ బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. f అనేది ఏకి బికి మధ్యలో అన్ని వాల్యూస్కి డిఫరెన్షియబుల్ అవుతుంది. బీటా అనేది ఏ కామా మధ్యలో ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ డిఫరెన్షియబుల్. అది దాని అర్థం. ఎఫ్ డాష్ ఆఫ్ బి ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. డిఫరెన్షియబుల్. ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ డిఫరెన్షియబుల్. సో డిఫరెన్షియబుల్ కాబట్టి మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా? అన్ని కండిషన్లు యూజ్ చేస్తాం చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. లేకపోతే స్మాల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, స్మాల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ తీసుకుందాం. ఎం అంటే ఎఫ్ ఆఫ్ బీటా అంటే బీటా బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్. సో ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ డిఫరెన్షియబుల్. సో ఎఫ్ డాష్ ఆఫ్ బి ఎగ్జిస్ట్ అవుతుందని అర్థం. అర్థమైందా? నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం కేసు 1లో మనం ఏం చేద్దామంటే లెటస్ సపోజ్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దెన్ 0 లెస్ దెన్ 0 అని తీసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దెన్ 0 అని తీసుకున్నాం. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దెన్ 0 కాబట్టి ఇక్కడ థీరం ఉంది. ఆ థీరం ప్రకారం మనం ఏం చెప్పామంటే బై నోన్ థీరం మనం ఏం చెప్పొద్దంటే ఫర్ డెల్టా 1 గ్రేటర్ దెన్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ greater than f of beta for all x belongs to open beta minus delta 1 comma beta subset closed a comma b. దీని అర్థం ఏంటంటే డెల్టా 1 గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ బీటా కంటే ఎక్కువ ఉంటుంది. ఏ సందర్భంలో ఎక్స్ వాల్యూస్ ఎక్కడ తీసుకోవాలి? బీటా మైనస్ డెల్టా 1కి బీటాకి మధ్యలో మీరు ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ బీటా అవుతుంది. కానీ ఎఫ్ ఆఫ్ బీటా అనేది ఏంటి? సుప్రీమం. అంటే అర్థం ఏంటి? ఎఫ్ యొక్క హైయెస్ట్ వాల్యూ దీనికంతా మించిన హైయెస్ట్ వాల్యూ ఉండదు. కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ వచ్చింది. విచ్ ఈస్ కాంట్రడిక్షన్ టు f of x greater than supremum. అది విచ్ ఈస్ కాంట్రడిక్షన్ అని రాశారు.
సో ఇక్కడ కాంట్రాక్షన్ వచ్చింది అంటే దీని అర్థం ఏంటి ఈ తప్పు ఎందుకు ఈ తప్పు వచ్చింది ఇది తీసుకున్నాం కాబట్టి దాని అంటే దీని అర్థం ఏంటి ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ లెస్ దెన్ 0. కేస్ 2లో సపోజ్ let us suppose f dash of beta greater than 0 తీసుకుందాం. మరి బై నోన్ థియరం ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ డెల్టా 2 గ్రేటర్ దెన్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ బీటా ఎప్పుడు అవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ వాల్యూస్ కంటే బీటా కామా బీటా ప్లస్ డెల్టా 2 ఈ వాల్యూస్కి ఎక్స్ వాల్యూస్ ఎక్కువ అవుతాయి. బీటా కామా బీటా ప్లస్ డెల్టా 2కి ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కువ అవుతుంది విచ్ ఈజ్ సుప్రీమం. ఇది కూడా కాంట్రడిక్షన్ సబ్సెట్ క్లోజ్ అవుతుంది. సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ బీటా మైనస్ డెల్టా 1కి బీటాకి మధ్యలో ఏ వాల్యూ తీసుకుంటే ఎక్కువ అవుతుంది. సో అది పనిచేయదు. అలాగే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ బీటా కంటే ఎక్కువ ఇప్పుడు బీటా ప్లస్ డెల్టా 2కి మధ్యలో తీసుకున్నాం. ఇది కూడా కాంట్రడిక్షన్ ఎందుకంటే సుప్రీమం దాటకూడదు విచ్ ఈస్ కాంట్రడిక్షన్. అంటే ఇది కాంట్రడిక్షన్ వచ్చింది ఎఫ్ డాష్ ఆఫ్ బీటా నాట్ గ్రేటర్ దెన్ 0. therefore మనం ఏం చెప్పొచ్చంటే therefore f dash of beta not greater than 0. ఇప్పుడు f dash of beta not less than 0 not greater than 0 therefore ఖచ్చితంగా కావాలి therefore f dash of beta equal to 0 hence proved. ఇది రూల్స్. ఓకే థ్యాంక్ యూ.